సింగరేణి లాభాల వాటా బోనస్ పై సరికొత్త రాజకీయ రగడ మొదలైందా? గతంతో పోలిస్తే 1% పెంచి లాభాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కేటాయించిన కార్మికులు ఎందుకు గుర్రుగా ఉన్నారు? తమ కోసమని లాభాలు ఇస్తే సంస్థ విస్తరణ అభివృద్ధి పనులకు ఆ నిధులను కేటాయించారని సీరియస్ అవుతున్నారా? గుర్తింపు సంఘం సింగరేణి సంస్థపై ట్రేడ్ యూనియన్ సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో అసలు వాస్తవాలేంటి? వాచ్ దిస్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా ఇవ్వడం ఆనవాయితీ. సింగరేణి సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి నష్టాల్లో కూరుకుపోతూనే సంస్థను ముందుకు నడిపించారు. 1990లో తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణిని కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి లాభాల వాటా పట్టించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చి ప్రోత్సహించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1999 నుంచి 2000 సంవత్సరంలో తొలిసారిగా అప్పట్లో వచ్చిన 300 కోట్ల రూపాయల లాభాల్లో 10% అంటే 30 కోట్లను లాభాల వాటా బోనస్ ఇచ్చింది. అప్పట్లో కంపెనీలో ఉన్న 1,08,000 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున 2,782 రూపాయలు వాటాను ఇచ్చింది సింగరేణి యాజమాన్యం. ఈ సాంప్రదాయం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ చేయలేదు. నాటి నుంచి సింగరేణి సంస్థ వరుసగా లాభాలు సాధిస్తూ దేశంలోనే అగ్రస్థాయి సంస్థగా నిలుస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ముందు వరకు సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా 20% లాభాలను ప్రకటించారు. 2014లో తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు 21% నుంచి 32% వరకు లాభాలను అందించింది. సింగరేణి సంస్థ ఆర్జించిన మొత్తం నుంచి కార్మికులకు లాభాలను పంచేవారు. గత ఏడాది 2022 నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి గాను 2,222 కోట్ల లాభం రాగా 37% అంటే 710 కోట్ల రూపాయల లాభాలను కార్మికులకు అందించింది. 2023 నుంచి 24 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థకు 4,701 కోట్ల రూపాయల లాభం రాగా 33% అంటే గతేడాది కంటే 1% పెంచి 796 కోట్ల లాభాలను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనే కోల్ బెల్ట్ లో కొత్త రగడకు కారణమవుతోంది. 2,300 కోట్లను మాత్రమే ఈ రోజు 33% కింద చూపించి 4,701 కోటి రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ వేరే విధంగా పక్కన పెట్టి ఈరోజు కార్మికులకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. మినిమం 1,551 కోటి రూపాయలు 33% అంటే వచ్చిన సగటు లాభాలలో 4,700 కోటి రూపాయలలో ఈరోజు కనీసంగా 1,550 కోట్ల రూపాయలు సుమారుగా 800 నుండి మినిమం 2 లక్షల నుండి 3 లక్షల వరకు కార్మికుని రావాల్సి ఉంది. కానీ ఈరోజు ఈ ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు తీరని అన్యాయం చేశాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి వెలుగులను అందిస్తున్న నల్ల సూర్యుళ్ల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిని నింపుతుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జించి పెడుతున్నా తమకు న్యాయం జరగలేదని సింగరేణి ట్రేడ్ యూనియన్ ఆరోపిస్తోంది. సంస్థ ఆర్జించిన మొత్తం లాభం 4,701 కోట్లు ఉండగా న్యాయంగా 33% వాటా కింద 1,551 కోట్ల రూపాయలను లాభాలుగా ప్రకటించాలి. కానీ అది జరగడం లేదని ఆరోపిస్తున్నారు ట్రేడ్ యూనియన్ నాయకులు. ముందుగా ప్రకటించిన లాభాల వాటా అంటే గత సంవత్సరం ప్రకటించిన లాభాల వాటా కంటే ఈ సంవత్సరం ప్రకటించిన లాభాల వాటా అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఓన్లీ 1% పెంచి అది మాకు లాభాల వాటా పెంచినామని గొప్పలు చెప్పుకొని ఇప్పుడు కాలాన్ని గడుపుతున్న ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈసారి 1,500 పైచిలుకు కోట్లు వచ్చినాయి, 33% అన్నారు. దానికి 7,000 పైచిలుకు కోట్లు అన్ని లాభాలు చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు. కాకుంటే 1% పెంచడం అనేది నాకైతే కరెక్ట్ విషయం అనిపించట్లేదు. సింగరేణి సంస్థలో శాశ్వత ఉద్యోగులుగా 41,837 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 33% లాభాల వాటా కింద ప్రతి కార్మికుడికి 3,70,000 రూపాయలు ఇవ్వాలి. కానీ కేవలం 796 కోట్ల రూపాయలు కేటాయించడంతో కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మొత్తంగా లాభాల్లో వాటా ఇవ్వాలే కానీ 33% అంటూ లాభాల వాటాపై అసత్యాలు చెప్పవద్దని చెబుతున్నారు. సింగరేణి కార్మికులకు కేటాయించిన లాభాల వాటాపై బీఆర్ఎస్ తీవ్రంగానే స్పందిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ సమైక్యాంధ్రలో కంటే స్వరాష్ట్రంలోనే కార్మికుల నోట్లో మన్ను కొడుతున్నారని గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. సింగరేణిలో కీలకమైన కార్మికుల భాగస్వామ్యాన్ని తగ్గించి
సంస్థను ప్రకటించే కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. గతంలో సింగరేణి కార్మికులకు మొత్తం ఆర్జించిన లాభాల్లో వాటా ఇచ్చారని, అదేవిధంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లాభాల్లో కార్మికుల వాటా తగ్గించడం అంటే భవిష్యత్తులో సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నారు.